తెలుగు సంప్రదాయాలు సంస్కృతిని కాపాడుకోవాలని సీఎం చంద్రబాబు యువతకు సూచించారు. విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగుతున్న వేడుకల్లో సీఎం సంప్రదాయ ఆటలు ఆడి చూపరులను అలరించారు. గూటిబిల్ల, గోలీలాటలు ఆడిన చంద్రబాబు అనంతరం సంక్రాంతి స్టాళ్లను సందర్శించారు. ప్రతి వ్యక్తిలో సృజనాత్మకత దాగి ఉంటుందన్న ఆయన ప్రకృతిని ఆరాధించి మనలో మమేకం కావాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వెంట మంత్రులు గంటా శ్రీనివాసరావు, ట్రావెల కిషోర్ బాబు, కోమనేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారా ఉన్నారు. గోలీలాట ప్రారంభమైంది. ఇవాళ ఇవన్నీ రూరల్ గేమ్స్ అంటారు, గ్రామీణ క్రీడలు. మా మోహన్ సార్ ఇక్కడే ఉన్నారు, క్రీడా ప్రాధికార సంస్థ అధ్యక్షులు ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి అత్యంత ఆత్మీయులు వారు. మామూలుగా మున్సిపల్ స్టేడియంలో అక్కడ ఖోఖోనో, కబాడీనో, మరొకటో లేదా కుస్తీలు పట్టడాలో, వ్యాయామాలు అవన్నీ ఆయనకు అలవాటే. కానీ సార్ మీరు కూడా చూడాలి, రూరల్ గేమ్స్, గ్రామీణ క్రీడలు మన ముఖ్యమంత్రి వర్యులు ఆడుతూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు నేనే చేశానంటున్నారు. చాలా సంతోషం సార్. అవన్నీ చిన్ననాటి ఆ వార్తలన్నీ హాయిగా కడుపారా వాటితోనే కడుపు నిండిపోతుంది. ఎందుకంటే వాళ్ళ మా కళాకారులకి చాలా ఆనందంగా ఉంది. భాషా సాంస్కృతిక శాఖ ఎంతో ప్రతిష్టతోటి పేదల ఇళ్లలో పేద కళాకారుడంటూ ఈ రాష్ట్రంలో ఉండకూడదు. కళాకారుడంటే కళాకారుడే, ఉన్నతమైన కళాకారుడే, ఉన్నతితో ఉండే కళాకారుడే అనేటువంటి భావన ఉంది. అటువంటి కళాకారుడు ఎటువంటి పేదరికం లేకుండా హాయిగా భావన ఉంది. అటువంటి కళాకారుడు ఎటువంటి పేదరికం లేకుండా హాయిగా ఉండాలని ముప్పూటల 4 వేళ్ళు నోట్లోకి వెళ్లేటువంటి రీతిలో వారి కొత్త పంటలు, ఆ పండుగ వాతావరణం, అదే మాదిరిగా మన సాంప్రదాయంలో మన పెద్దల్ని శుభ సందర్భంలో ఒకసారి ప్రార్థించడం, వారు మన దగ్గర భౌతికంగా లేకపోయినా ఎప్పటికప్పుడు వారి ఆశీస్సులు తీసుకుని ముందుకు పోతున్నాం. కల్చరల్ ప్రోగ్రామ్స్ వస్తే మళ్ళా చిన్న రోజులన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. బెల్లంగూడ దగ్గర నుంచి, అదే మరి గోళీల దగ్గర నుంచి, అదే మరి భోగి పండుగ నుంచి, గాలిపటాలు కూడా ఎగరేయడం దగ్గర నుంచి, ముగ్గుల దగ్గర నుంచి, అదే మరి పిండి వంటల దగ్గర నుంచి ఇవన్నీ కూడా జ్ఞాపకం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా మనకు తెలియనటువంటి క్రియేటివిటీ ఉంది. ఆ క్రియేటివిటీని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. కూచిపూడి డ్యాన్స్లో చాలా లాభాలు ఉన్నాయి, హావభావాలు ఉంటాయి. డ్యాన్స్ వల్ల ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది, జీవితంలో క్రమశిక్షణ వస్తుంది. నూతనమైన ఒరవడికి ఫిజికల్ లిటరసీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడైనా ఉండండి, ఎంత హోదా అయినా రానియండి, కానీ మీ రూట్స్ని మర్చిపోతే, మీ జన్మభూమిని మర్చిపోతే, మన పూర్వీకులను మర్చిపోతే మనం మనిషి జన్మానికి సార్థకత లేదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు అందరి ఇండ్లకి ఫైబర్ కనెక్టివిటీ ఇచ్చేస్తున్నా, 15 Mbps ఫైబర్ ఇస్తున్నా. అది వచ్చేసిందంటే ఏమవుతుందంటే మీ టీవీనే ఒక విజ్ఞాన గనిగా తయారైపోతుంది. మీకు నచ్చిన కంటెంట్ వంట చేయాలంటే టీవీ పెట్టుకొని చేసుకోవచ్చు, లేకుంటే వ్యవసాయం చేయాలంటే చూసుకోవచ్చు. ఎక్కడన్నా క్లాసులో మిస్ అయితే ఆ సబ్జెక్ట్ని ఇంట్లో మళ్ళా తల్లిదండ్రులు చెప్పించి ఆ టీవీ పెట్టుకొని చెప్పచ్చు. ఇవన్నీ కూడా చాలా డెవలప్మెంట్స్ వచ్చేసాయి.